లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నా కొందరు ఆఫీసర్లలో మార్పు రావడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే పలు ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ జరిగి అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా శుక్రవారం మరో ఘటన చోటు చేసుకుంది. బెల్లం వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసి వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్ఐ గుగులోతు వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని అధికారులు ఎస్ఐ వెంకన్న గుట్టురట్టు చేశారు. దీంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మీదుగా గుడుంబా తయారీకి బెల్లం రవాణా జరుగుతుంటుంది. కాగా జూన్ 27 శనివారం రాత్రి సమయంలో పర్వతగిరి ఎస్ఐ గుగులోతు వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అన్నారం క్రాస్ రోడ్డు వద్ద బెల్లం లోడ్ వెహికల్ పట్టుబడింది. దీంతో ఎస్ఐ వెంకన్న ఆ బెల్లం లోడ్ వాహనాన్ని స్టేషన్కు తరలించి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బండి ఓనర్ భాస్కర్, డ్రైవర్ రాజేష్, మరో వర్కర్ రవిపై కేసు నమోదు చేశాడు. వాస్తవానికి బెల్లం లోడ్తో వాహనం పట్టుబడగా 35 క్లాజ్ 3 BNSS ప్రకారం నిందితులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఎస్ఐ వెంకన్న బెల్లం వ్యాపారి నుంచి డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో నోటీసులు ఇవ్వకుండా స్టేషన్ చుట్టూ తిప్పుకున్నాడు. దీంతో మరో వ్యక్తి ద్వారా ఎస్ఐ వెంకన్నను గుట్టుగా సంప్రదించగా 70,000 ఇస్తే స్టేషన్ బెయిల్ ఇస్తానని, లేదంటే జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఆ మరునాడే ఆదివారం 20,000 మధ్యవర్తికి ఫోన్ పే ద్వారా చెల్లించారు. కాగా మిగతా 50,000 కోసం ఎస్ఐ వెంకన్న భాస్కర్పై ఒత్తిడి పెంచాడు. దీంతో 40,000కు బేరం కుదరగా ఎస్ఐకి అంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేక ఆయన వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు డీఎస్పీ సాంబయ్య పథకం ప్రకారం శుక్రవారం స్టేషన్ డ్రైవర్ సదానందం ద్వారా 40,000 ఇచ్చారు. అప్పటికే తమ ప్లాన్లో భాగంగా పర్వతగిరి స్టేషన్కు చేరుకుని ఉన్న ఏసీబీ అధికారులు డ్రైవర్ సదానందం, ఎస్ఐ వెంకన్నను పట్టుకున్నారు. కాగా ఇద్దరికీ శనివారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వివరించారు. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పిలుపునిచ్చారు. లంచం అడిగితే వెంటనే 1064 నంబర్కు కాల్ చేయాలని సూచించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.